సరే, ఈ విశ్లేషణలో ఓ ఊహాత్మక ఆర్థిక సంక్షోభం గురించి చూద్దాం. ఈ మాటతోనే అర్థమవుతోంది పరిస్థితి చాలా సీరియస్ అని. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడి చేశాయి. దీనివల్ల ప్రపంచ ఆయిల్ సప్లైలో 20% ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక ఇండియాలో దలాల్ స్ట్రీట్లయితే రక్తపాతమే, మార్కెట్ దారుణంగా పడిపోయింది. సెన్సెక్స్ ఏకంగా 1700 పాయింట్లకు పైగా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. అలాగే నిఫ్టీ 50 కూడా 500 పాయింట్లకు పైగా కుప్పకూలింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఏకంగా 9 లక్షల కోట్లు మాయం. ఈ పానిక్ని అర్థం చేసుకోవాలంటే మనం ఇండియా విఐఎక్స్ గురించి తెలుసుకోవాలి. ఈ విక్స్ 23% పెరిగింది. అంటే మార్కెట్లో భయం పెరిగిపోయిందన్నమాట. అయితే ఈ గొడవకి మన ఆర్థిక వ్యవస్థకి అసలు సంబంధమేంటి? సమస్యలు మూడొచ్చాయి: ఆయిల్ ధరలు, దిగుమతి బిల్లు, పడిపోతున్న రూపాయి. ఇది ఒక విషవలయం లాంటిది. ద్రవ్యోల్బణం పెరగటం, ఆర్బీఐ చర్యలు, మార్కెట్ పతనం. ఇలాంటి టైంలో అందరూ బంగారం వైపు చూస్తారు. కాని విచిత్రంగా వెండి మార్కెట్లో ఓ కొత్త కథ మొదలైంది. అసలు సమస్య ఏంటంటే, పేపర్పై ట్రేడయ్యే వెండికి నిజంగా ఉన్న వెండికి అస్సలు పొంతనే లేదు. ఫిజికల్ డెలివరీ కోసం డిమాండ్ పెరిగి బ్యాంకులు షార్ట్ పొజిషన్లలో ఇరుక్కుపోయాయని ఒక విశ్లేషణ. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే 13 మంది అడిగితే ఒక్కరికే వెండి దొరుకుతోంది. దీనికి తోడు ఇండియాలో రాబోతున్న ఓ కొత్త రూల్ ఈ కొరతను మరింత పెంచే అవకాశముంది. ఈ పరిస్థితిలో వెండి ధర ఔన్స్కు $300 వరకు వెళ్లొచ్చని అంచనా. సరే, ఇంత గందరగోళంలో ఇన్వెస్టర్లేం చెయ్యాలి? కొన్ని సూచనలు చూద్దాం. ముఖ్యంగా చెప్పేది ఒకటే: కంగారు పడొద్దు, ఈ పతనాన్ని అవకాశంగా వాడుకోవాలి. చివరగా గుర్తుంచుకోవాల్సిందేంటంటే, మార్కెట్లు ఎన్నో సంక్షోభాలను తట్టుకుని నిలబడ్డాయి. మరిప్పుడు మార్కెట్ ఇక్కడ్నుంచి కుప్పకూలుతుందా లేక బౌన్స్ బ్యాక్ అవుతుందా?